పోస్ట్ చేసారా వర్క్? డైరెక్టర్స్ సోషల్ బుక్ పర్పస్. లేదు అసలు అవ్వట్లేదు. టైమే సరిపోవట్లేదు నాకు. అడ్జస్ట్ అవ్వట్లేదు అసలు ప్రాక్టీసింగ్‌కి. చిన్నోడికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ వీక్ అయితే అదేలే. అదే. పొద్దున 5:30కి లేస్తారేమో మీరు. ఓకే. సరే ఆర్టికల్స్ అయిపోయినాయి కదా! నెక్స్ట్ మనము మీడియంది పోస్ట్ చేసాము. ఓకే. ఈరోజు నేను కొర ఆర్టికల్స్ పోస్ట్ చూద్దాము. కొర చేస్తానండి అయితే ఇక్కడే వెబ్‌సైట్‌లో. ఇంకా చేయలేదండి. అంటే జీమెయిల్ తోటి జస్ట్ పర్సనల్ మీరు లాగిన్ అకౌంట్ అవ్వచ్చు, లేదా చేసినప్పుడు మెయిల్ ఏమైంది? తోటి వచ్చేస్తుంది అకౌంట్ బ్యాన్. 1 మినిట్ ఇది నాకు చూసుకోవాలి. ఇది సమ్ ప్రాబ్లం, అకౌంట్ బ్యాన్ అయింది. ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటే జస్ట్ ఇప్పుడు కొన్ని చిన్న రూల్స్ ప్రకారం ఇది బ్యాన్ చేస్తుంది ఎక్కువ పోస్ట్ చేయకుండా. జస్ట్ జీమెయిల్తో డైరెక్ట్గా లాగిన్ అయితే ఈజీగా లాగిన్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్లో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ వచ్చేసి ఆస్కర్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. ఇది మోస్ట్లీ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లాట్ఫామ్లో కానీ ఫోరమ్స్లో కూడా అన్నిటికీ దీన్ని యూజ్ చేస్తాం. ఇది మేజర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫీల్డ్స్ వాళ్ళు ఉంటారు. పర్సనల్స్ ఉంటాయి, డివోషనల్ కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ, జాబ్స్ పరంగా ఎవ్రీథింగ్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తారు. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనం క్వశ్చన్ అడగొచ్చు. ఇక్కడ క్వశ్చన్ టైప్ చేసి యాడ్ ఏ క్వశ్చన్ అంటే క్వశ్చన్ యాడ్ అవుతుంది. లేదంటే ఆన్సర్ అంటే మనం ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలంటే ఆన్సర్ క్లిక్ చేస్తే వేరే వాళ్ళ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తాం. బట్ మేజర్గా మనం చేసేది ఇదే. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి మన బిజినెస్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ సెర్చ్ చేసుకుని వాటికి ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకో, ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి డౌట్ అడిగితే దానికి ఆన్సర్ రాయాలి. రాసేటప్పుడు మన లింక్ అనేది ఒకటి సబ్మిట్ చేయాలన్నమాట, మన వెబ్సైట్ లింక్ అక్కడ. బట్ ఎలా అంటే అది ప్రమోషనల్ వేలో ఉండకూడదు. జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వేలో మాత్రమే ఉండాలి. ప్రమోషనల్ వేలో ఉంటే అది మనల్ని బ్యాన్ చేస్తుంది. వాట్ ఆర్ ద ఇండస్ట్రీ ఎలిమెంట్స్ దట్ ఆస్పెక్టెడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఇట్లా ఇచ్చాడు. బట్ వై యూ కెన్ బిల్డ్ యువర్ బ్రాండ్ బై యూజింగ్ డిజిటల్ మార్కెటింగ్ అనే ఈ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ మనకి డిజిటల్ మార్కెటింగ్ బ్రాండ్ ఎందుకు బిల్డ్ చేస్తున్నాము అని. మామూలుగా అయితే దీన్ని మన వెబ్సైట్లో కంటెంట్ ఉంటే దాన్ని చూసి రాయాలి. ఇప్పుడు మనం చాట్‌జీపీటీ యూజ్ చేసి ఎక్కువ రాయొద్దు, మళ్ళీ పేరాలు చిన్నది తీసుకొని హండ్రెడ్ వర్డ్స్ పాయింట్స్ పెట్టేసి మన క్వశ్చన్ ఇచ్చేస్తే 100 వర్డ్స్ మనకు సింపుల్ పాయింట్స్ ఇస్తుంది. ఇట్లా మనకు పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్స్ మనం కాపీ చేసుకొని
మనకు టైం ఉంటే ఇంకా కొంచెం ఎడిట్స్ చేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇక్కడ రైట్ మనకి యువర్ దీనివల్ల ఆన్సర్ ఏమన్నా ఉంది. ఇక్కడ క్వెషన్ చేసి బెనిఫిట్ మనం ఆన్సర్ ఏమంటారండి? పేస్ట్ చేస్తాం. బెనిఫిట్ ఏమైనా ఉంటదా మనకి? హ్మ్. ఏంటండి? ఆ? హ్మ్. దీని నుంచి మనకి విజిట్స్ వస్తాయి కదా! ఈ క్వెషన్ ఎవరైనా రీడ్ చేస్తే దాని నుంచి మనకి మన వెబ్‌సైట్‌కి వ్యూస్ వస్తాయి. ట్రాఫిక్ వస్తది. కన్వర్షన్స్ స్టార్ట్ అవుతాయి. లైక్ ఎవరన్నా రియల్‌గా సర్వీసెస్ కావాల్సిన వాళ్ళకి నచ్చితే వాళ్ళు సర్వీసెస్ తీసుకుంటారు. లేకపోతే కోర్సెస్ జాయిన్ అవ్వటం ఇలాంటివి. యాక్టివ్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని ఇంక్రీజింగ్ విజిబిలిటీ. ఇక్కడ మనం ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకొని దానికి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లింక్ వస్తది. లింక్ పేస్ట్ చేసి యాడ్ అంటే మనకి ఇక్కడ లింక్ యాడ్ అవుద్ది. జస్ట్ దీన్ని డైరెక్ట్‌గా పోస్ట్ చేయొచ్చు. లేదు మనం ఏదైనా ఇమేజ్ కూడా యాడ్ చేయాలంటే ఇక్కడికొచ్చి ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇట్లా జస్ట్ మనం ఒక ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికని. మంచి ఇమేజ్ ఒకటి యాడ్ చేద్దాం. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు దానికి తగ్గట్టు. బట్ ఏంటంటే జనరల్ వేస్తే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇట్లా మన బిజినెస్ కన్నా కూడా ఇట్లా మనం క్వెషన్స్‌కి ఆన్సర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఇక్కడ పైనొచ్చి ఈ యూఆర్ఎల్‌ని మీరు పేస్ట్ చేసుకొని ఎక్సెల్ షీట్‌లో పెట్టుకోవాలి. కొరా అని ఒక షీట్ పెట్టుకొని, ఆ షీట్‌లో డైలీ ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ రాస్తున్నారు. ఇది మీరు అక్కడ చెక్ చేసుకోవాలి. ఆ క్వెషన్ ఆన్సర్స్‌ని బట్టి మీరు డైలీ ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారు, దానికి వ్యూస్ ఎంత వచ్చినాయి ఓన్లీ ఇవన్నీ ట్రాఫిక్ మనం చెక్ జనరేట్ అయితే మనీ చేసుకుంటాం. అలా ఏం జనరేట్ కావు. ఇప్పుడు మామూలుగా ఇండివిజువల్స్‌కి ఎవరికైనా క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇస్తే ఏమైనా మనీ జనరేషన్ అట్లా ఏమైనా ఏంటండి? ఉంటాయా? కొన్ని ఉంటాయి కదా వెబ్‌సైట్స్. దీనికి ఇది ఉంటది. మీరు ఇది లైక్ అప్లై చేసుకోవాలి. బట్ దీనికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని మీరు ఫాలో అయ్యి మీ పేజెస్ ఉంటే వాళ్ళకి ఆన్సర్ ఇస్తే దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది కూడా వస్తది. బట్ మీకు ఫాలోవర్స్, వ్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉండాలి. లైక్ ఇప్పుడు యూట్యూబ్‌లో గనుక మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే లైక్ 1000 వాచ్ అవర్స్, 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్ ఎలా కావాలో అలాగే దీనికి కూడా కావాలి. అట్లా ఉంటే వస్తది. ఇక్కడ జస్ట్ ఏంటంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ మన బ్రాండ్ ఇమేజ్ పెరుగుతది. అలాగే మన కంటెంట్ ప్రమోషన్ ఉంది. లైక్ కంటెంట్ మార్కెటింగ్ కింద కూడా వస్తదనమాట. ఇప్పుడు క్వెషన్ అండ్ ఆన్సర్స్ చేస్తాం. మనం ఏదైనా పోస్ట్‌లు చేయాలనుకుంటే ఇక్కడి నుంచి మనం డైరెక్ట్‌గా పోస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా కంటెంట్ ఉంటే మనం ఇక్కడ డైలీ పోస్ట్‌లు చేసుకోవచ్చు. ఇట్లా మనం పోస్ట్ చేసుకొని ఇక్కడ కంటెంట్ రాసుకొని మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన పోస్ట్‌లకి కూడా అప్‌వోర్డ్స్ వస్తాయి. అంటే లైక్స్ అండ్ షేర్స్ లాగా ఇట్లా ఇక్కడ అప్‌వోర్డ్స్ అనేవి వస్తాయి. ఇట్లా మన కంటెంట్ ఎంత ఎక్కువ మంది చూస్తే అంత బెనిఫిట్ మనకి. లైక్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి దీంట్లో చూస్తాం.
మనము ఎప్పుడో నవంబర్‌లో పోస్ట్ చేసాం. తర్వాత ఇంకా కంటెంట్ అనేది మనం అసలు పోస్ట్ చేయలేదు. అప్పుడొకటి జస్ట్ 18 వ్యూస్ వచ్చినాయి మనకి ఇక్కడి నుంచి. ఎవరైనా ఇక్కడ ఈ కంటెంట్ చదివేటప్పుడు మన లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడి నుంచి కూడా మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ జనరేట్ అవుతది. మన ట్రాఫిక్ ఎంత ఎక్కువ జనరేట్ చేసుకుంటే మన వెబ్‌సైట్ అంత ఫాస్ట్‌గా ర్యాంక్ అవుతది గూగుల్‌లో. అందుకని ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడానికి కూడా ఇదొక మంచి వే. ఇక్కడొచ్చేసి ఒక్కొక్క పోస్ట్‌కి వ్యూస్ అనేది ఒక్కొక్కలా ఉన్నాయి. మనం చేసింది తక్కువ పోస్ట్‌లే ఉన్నాయి. లాస్ట్ 30 డేస్ నుంచి ఉన్నది కదా! ఆల్ టైమ్ ఎంతున్నాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, టోటల్ 30 వ్యూస్ వచ్చినాయి అంతే. ఇంక మనం చేసిన ఒక 3, 4 పోస్ట్‌లు అంటే డైలీ పోస్ట్ చేస్తా ఉంటే ఇది యాక్టివ్‌లో ఉంటది. ఇట్లా మనం వ్యూస్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మనం ట్రాఫిక్ జనరేట్ చేసుకోవచ్చు. లీడ్స్ జనరేట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడొచ్చేసి మనకి ఆహ్, ఎవరైనా టైప్ చేసినప్పుడు కొరాలో మన ఆన్సర్ గురించి గనక పాజిటివ్ రివ్యూస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, మన మీద ట్రస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం యాడ్ ప్లాట్‌ఫార్మ్ ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా సేమ్ మనము ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎట్లా యాడ్స్ రన్ చేస్తాం, సేమ్ ఈ కొరాలో కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రీ ఉంటాయా యాడ్స్? పేమెంట్ ఫ్రీ ఉంటాయా యాడ్స్? ఏంటండి? ఆ యాడ్ అంటేనే అమౌంట్ పెట్టాలి. ఫ్రీ ఏమి ఉండదు. అందులో కాస్ట్ కూడా ఎక్కువ పడతది దీనికి. ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో యాడ్ రన్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసింది చూడండి యాడ్. ఇది ఒక యాడ్. ఇదిగో ఇది కూడా యాడ్ అండి. ఇక్కడ వాళ్ళు యాడ్ అమౌంట్ పెట్టి యాడ్ రన్ చేస్తారు. ఇది స్పాన్సర్డ్ బై అని వచ్చింది. ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చినాయి అన్నీ కూడా యాడ్స్ అన్నమాట. ఇది కూడా అడ్వర్టైజ్‌మెంట్. మనకి ఇది పోస్ట్ అయినా చేయొచ్చు కదా! ఇక్కడి నుంచి మనం ఇది పోస్ట్ అయినా చేయొచ్చు కదా! ఇది వేరే ప్లాట్‌ఫార్మ్ నుంచి వచ్చింది యాడ్. ఏంటండి? జస్ట్ మనం ఫ్రీ వరకే చేస్తాం. పెయిడ్ అయితే చేయం. పెయిడ్ అయితే మనం క్యాంపెయిన్ సెటప్ చేసుకోవాలి సేమ్ అది కూడా. ఒకసారి చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు మనం మేజర్‌గా చేసేది ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్. ఎక్కువ క్వెషన్స్ ఎవరైతే అడుగుతారో వాళ్ళ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ చేస్తాము. ఇది మన మేజర్ వర్క్. బట్ డైలీ ఒక క్వెషన్ లేకపోతే 2 డేస్‌కి, 3 డేస్‌కి ఒకటి ఎక్కువ ప్రమోషనల్ వేగా కాకుండా నార్మల్‌గా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ క్రియేట్ ఎ స్పేస్ అని ఉంది. ఈ క్రియేట్ ఎ స్పేస్ అంటే లైక్ మన ఫేస్‌బుక్ పేజ్ ఎలా ఉంటదో దీనికి కూడా స్పేస్ అలా అన్నమాట. మనం మన స్పేస్‌కి ఒక పేరు పెట్టుకొని ఇక్కడ డైలీ మనం పోస్ట్ చేసుకోవచ్చు. మన బ్రీఫ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ రాయొచ్చు. అలాగే మీ పేజ్‌కి ఫాలోవర్స్‌ని పెంచాలంటే ఈ కాపీ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోవచ్చు ఈ లింక్‌ని. ఇప్పుడు మనకు పేజ్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం డైలీ మనం పోస్ట్‌లు అయితే చేయొచ్చు. ఇక్కడ ఎవరినైనా ఇన్వైట్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇన్వైట్ చేసుకోవచ్చు. ఫాలోవర్స్, కంట్రిబ్యూటర్స్, మోడరేటర్స్, అడ్మిన్స్ ఎవరు కావాలంటే వాళ్ళని ఇన్వైట్ చేసుకోవచ్చు. మనకి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, పీపుల్స్ స్టేటస్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇన్విటేషన్స్ ఇవన్నీ. ఇది పేజీ. ఇంకొకటి వచ్చి ఇక్కడ మన పోస్ట్‌లు ఏమైనా క్యూలో ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. అండ్ సెట్టింగ్స్, మన డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ డీటెయిల్స్ ఏమైనా యాడ్ చేయాలంటే మన ఐకాన్ అంటే మన లోగో ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు లోగో. సెట్ అవ్వలేదు సైజ్. అలాగే ఇక్కడ బ్యానర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే కవర్ పేజీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్‌గా వెళ్ళాలా, డిఫాల్ట్ టాప్‌లోన డిఫాల్ట్ రీసెంట్ మనం సెటప్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆటోమేటిక్‌గా మనం పోస్ట్ చేసింది ఫస్ట్ వస్తది. లేదంటే ఎక్కువగా డిఫాల్ట్‌గా టాప్ నుంచి రావాలంటే టాప్‌వి వస్తాయి. అంటే రీసెంట్‌గా పోస్ట్ చేసినవి రావాలంటే రీసెంట్‌గా. ఇట్లా మనకు కావాల్సినటి సెట్టింగ్స్ అన్నీ చూసుకోవచ్చు. అలాగే మన పేజ్ స్టేటస్ ఏంటి, చూసుకోవచ్చు. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంతమంది ఫాలోవర్స్, ఎన్ని అప్‌వోడ్స్ వచ్చినాయి,
కమెంట్స్, కంటెంట్ రిలేటెడ్‌గా ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇది మొత్తం సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం టెక్స్ట్ రాసుకోవచ్చు, క్వెషన్స్ అడగొచ్చు, అలాగే ఆన్సర్స్ కూడా చేయొచ్చు. పోస్ట్ చేయొచ్చు దీన్ని. మనం డైలీ పోస్ట్ చేసుకుంటూ ఉంటే మనకి సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ పెరుగుతూ ఉంటారు. ఎలాంటి పోస్ట్‌లైనా చేసుకోవచ్చు కదా! ఎలాంటి పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా అంటే మనం ఏ పర్పస్‌గా చేస్తున్నామో అదే ఉండాలి నిచ్. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక కంపెనీకి చేస్తున్నాం అనుకోండి, ఆ కంపెనీ వాళ్ళు ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవే పోస్ట్ చేయాలి. మీ పర్సనల్ అంటే మీ ఇష్టం, ఇంకా పర్సనల్‌ది అది బిజినెస్‌కి సంబంధం లేదు. వాటి ప్రొడక్ట్స్ అవన్నీ పెట్టొచ్చా? ఏదైనా మన కావాల్సిన ఇన్ఫర్మేషన్ పెట్టొచ్చు, కానీ ప్రమోషన్ చేయకూడదు. వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ కింద ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్నాను, ఇది బాగుంది, ఇట్లా ఉంది అని మీ ఓన్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చు, కానీ ఈ ప్రోడక్ట్ వాడండి, ఇది ఇలా ఉంటుందని మీరు ప్రమోట్ చేయకూడదు దాన్ని. ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పసే, కానీ జస్ట్ మనం ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు ఇక్కడ. ఒకవేళ ప్రమోషన్ స్టార్ట్ అయితే వాళ్ళు ఐడెంటిఫై చేస్తే బ్యాన్ చేసేస్తారు మన అకౌంట్. ఇక్కడ స్పేస్లో కూడా మనం మన ఇమేజెస్ని పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి చేయాలనుకోండి, ఇక్కడ చెక్ చేస్తే టెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. ఈ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఈవెన్ కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఆల్ టైము, 1 టైమ్, ఫస్ట్ 1 అవర్లో వచ్చినవి ఏం లేవు. ఇక్కడ క్వశ్చన్స్ ఏం లేవు. ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ ఆన్సర్స్ అనమాట, ఆన్సర్స్ రాసిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు ఈ క్వశ్చన్కి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ కోడ్లెస్ టెస్టింగ్ అంటే దీని గురించి వీళ్ళు ఆన్సర్స్ రాశారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ వెబ్సైట్ని ఇచ్చారు, బట్ ఇదేంది వర్క్ అవ్వలేదు వీళ్ళకి. ఎట్లా వాళ్ళు ఈ సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ లింక్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మళ్ళీ యాడ్. ఓకే, చాలా మంది బ్లాగర్ అంట, వాళ్ళ సైట్ లింక్ ఇస్తారు, ఆన్సర్ ఇస్తారు, కొన్ని వేలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ సైట్ లింక్స్ ఇస్తారు. లేదంటే కొన్ని జనరల్గా ఇచ్చేవాళ్ళు అంటే జనరల్ గూగుల్లో ఉంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇస్తుంటారు. ఇట్లా లింక్స్ ఇవ్వచ్చు అనమాట. డైరెక్ట్గా మన ప్రమోషన్లో అయితే ఉండొద్దు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇతనికి 7 అప్లోడ్స్ వచ్చినాయి. ఇతను పోస్ట్ చేసి 2 years అయింది. మళ్ళీ 3 అప్లోడ్స్ వచ్చినాయి. వీళ్ళు 1 year క్రితం రిప్లై ఇచ్చారు. వీళ్ళకి 6 అప్లోడ్స్ వచ్చినాయి. అట్లా ఒక క్వశ్చన్కి ఎంత ఉన్నాయో చూడొచ్చు అనమాట. ఈ క్వశ్చన్ ఉందనుకోండి, లేక చాలా కూర్చొని అనలైజ్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు. ఇలా ఈ క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఇవన్నీ పెట్టుకోవచ్చు.
వాట్ ఈస్ ద ఫేమస్ కొటేషన్ అని. ఇక్కడ వచ్చేసి వ్యూస్, పోర్ట్స్ 90 టోటల్ 91 ఆన్సర్స్ ఉన్నాయి ఈ ఒక్క క్వశ్చన్కి. వాట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ కొటేషన్ అంట. ఎవరికి నచ్చింది వాళ్ళు పోస్ట్ చేస్తారు. ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇట్లా మనం మన వెబ్సైట్కి ట్రాఫిక్ పెంచుకోవడానికి, మన గురించి బ్రాండ్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి క్వరా అనేది బాగా యూజ్ అవుతుంది. బట్ ఇప్పుడు కొంచెం రూల్స్ మారినాయి, త్వరగా బ్యాన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయాలి. ప్రమోషనల్ వేలో అసలు ఉండదు. జస్ట్ వాళ్ళు అడిగారు దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు ఉండాలి. ఇక్కడ కూడా యాడ్ ఏ క్వశ్చన్ అంటే ఇక్కడ కూడా ఆ క్వశ్చన్ యాడ్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ పోస్ట్ అంటే ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఇది మన స్టేటస్ చూసుకున్నాం కదా, లైక్స్ అది లైన్ వచ్చినాయి. అది నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఏ యాడ్. యాడ్స్ అంటేనే కంపల్సరీగా మనీ పెట్టాలి. ఎంత ఉంటాయి సర్చ్. నెక్స్ట్ బిజినెస్ నేమ్. మనం ఇక్కడ సెటప్ చేసుకుంటున్నాము బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా. బిల్లింగ్ కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీస్. ఇట్లా మనకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ క్యాంపెయిన్, ట్రాఫిక్ క్యాంపెయినా, కన్వర్షన్ క్యాంపెయినా, అవేర్నెస్ క్యాంపెయినా, లీడ్ జనరేషన్ క్యాంపెయినా, యాప్ ఇన్స్టాలేషన్ అని ఉంటుంది. మన వెబ్సైట్కి ట్రాఫిక్ రావాలి, మనకు లీడ్స్ అవసరం లేదనుకుంటే ట్రాఫిక్ని మెయిన్ ఆబ్జెక్టివ్గా తీసుకుంటాం. లేకపోతే కన్వర్షన్స్ ఎక్కువగా కన్వర్ట్ అయ్యే లీడ్స్ కావాలంటే కన్వర్షన్స్ చూస్తాం. అలాగే వీడియో వ్యూస్, మన వీడియోకి వ్యూస్ కావాలా, మొత్తం ఏదైనా అమౌంట్ పే చేయాలి. డైలీ మ్యాక్సిమం బడ్జెట్ 1000 రూపీస్ ఉంది. బట్ ఇక్కడైతే లీడ్స్ అయితే ఎక్కువ కాస్ట్ పడతాయి, అది తక్కువ కాస్ట్కి రావు. మనం రియల్ టైంలో రన్ చేస్తే మనకు దీని గురించి క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇమీడియట్గా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం టార్గెట్ ఆడియన్స్ చేసుకుంటాం, టార్గెట్ లొకేషన్స్. ఇట్లా మనం లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాక మనం కీవర్డ్స్ని బేస్ చేసుకొని, టాపిక్ బేస్ చేసుకొని చేయాలా. అండ్ ఆడియన్స్, బిహేవియర్, బ్రాండ్, ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. లైక్ మనం ఆడియన్స్ తీసుకుందాం అనుకోండి. ఇక్కడ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ న్యూ ఆడియన్స్. వెబ్సైట్ ట్రాఫిక్ ఆర్ లింక్డ్ఇన్, లుక్ ఆర్ లిస్ట్ మ్యాచ్. వెబ్సైట్ ట్రాఫిక్ అంటే వెబ్సైట్ ట్రాఫిక్ నుంచి తీసుకుందాం. ఆడియన్స్ నేమ్,
డిస్క్రిప్షన్ ఎవరైతే మన వెబ్‌సైట్‌కి విజిట్ చేస్తారో వాళ్ళు. లేదంటే మనకి రాదు. మనం నార్మల్‌గా మనం టాపిక్స్, కీవర్డ్స్ వైస్‌గా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా టాపిక్స్ అనేవి మనం రిలేటెడ్ టాపిక్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఏమున్నాయనేది. అండ్ లేదా క్వెషన్స్ రిలేటెడ్‌గా ఏ క్వెషన్ దగ్గర మన యాడ్ కనపడాలో క్వెషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కీవర్డ్స్ దగ్గర కావాలంటే కీవర్డ్స్ రిలేటెడ్‌గా సెలెక్ట్ టాపిక్స్ అంటే టాపిక్స్ వైస్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కావాల్సిన సెగ్మెంటేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైనా మనం ఎక్స్‌క్లూడ్ చేయాల్సిన టాపిక్స్ ఉంటే క్వెషన్స్ కానీ, లేకపోతే ఎక్స్‌క్లూడ్ ఆడియన్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ బిఫోర్ అండర్ 18 లేకపోతే అబోవ్ 45 చూపించొద్దంటే అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్‌క్లూడ్ క్వెషన్స్ అంటే క్వెషన్స్ ఏమన్నా మనం ఎక్స్‌క్లూడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బల్క్ క్వెషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ప్లేస్‌మెంట్స్, ఆల్ ప్లేస్‌మెంట్స్ అండ్ ఓన్లీ మొబైల్ డెస్క్‌టాప్ డివైసెస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. కాస్ట్ పర్ క్లిక్ ₹35 పడుతుంది. వాళ్ళు క్లిక్ చేసినా పడతాయి, లేకపోతే యావరేజ్‌గా లేదు కదా. చూపిస్తున్నాడు. బిడ్ అమౌంట్. ఇంప్రెషన్స్‌కి సెలెక్ట్ చేసుకోవాలి. కాస్ట్ పర్ క్లిక్ అంటే క్లిక్స్ అయితే వస్తాయి. తర్వాత కంటిన్యూ. ఇక్కడ యాడ్ ఇమేజ్. ఇమేజ్ అనేది మనం ఏదో ఒక ఇమేజ్ గాని, వీడియో గాని, టెక్స్ట్ యాడ్ గాని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన బిజినెస్ నేమ్ బిజినెస్ హెడ్లైన్ రాయాలి ఇక్కడ. ఇది ఎక్సీడ్ అయింది. And body of the text. అన్ని క్వశ్చన్ మార్క్స్ అడుగుతుంది. ఇవి మన బటన్స్ ఏది కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. బుక్ నౌ కానీ సైన్. ఇక్కడ మనం ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ లోగో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన లోగో యాడ్ చేసుకోవాలి.
ఇది రివ్యూ ఉంది. కొంచెం రివ్యూ అయిపోయిన తర్వాత మనకి అప్రూవల్ రిజెక్షన్ వస్తది. అండ్ మన వెబ్‌సైట్ పేజ్, ట్రాకింగ్, యాడ్ ట్రాకింగ్ కోడ్ అంటే ట్రాకింగ్ కోడ్ యాడ్ చేయాలి దీనికి. ఇది జస్ట్ పోస్టా లేకపోతే యాడ్? ఓకే. యాడ్. ఇది యాడ్ కదండీ మీరు చేసి ఏంటండి? యాడ్. ఇందాక చూపించింది ఫస్ట్. ఇది అమౌంట్ ఉంటేనే రన్ అవుతది. మనకి యాడ్ అనేది ఇట్లా సెట్ అవుతది. పెండింగ్ రివ్యూ ఉంది. జస్ట్ యాడ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసి రివ్యూలో ఉంది. మన యాడ్ రివ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర అప్రూవల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం రన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం అమౌంట్ అనేది యాడ్ చేసుకుంటే ఇంక మనకి యాడ్ అనేది రన్ అవుతుంది. బట్ కాస్ట్ వచ్చి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇక్కడ మనం చూపించిన దానికి రియల్ టైంలో రన్ అయ్యేటప్పటికి రిజల్ట్ మారుతాయి. బట్ ఇక్కడ మనం ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఇస్తాం కానీ అక్కడ ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ట్రాఫిక్ క్యాంపెయిన్ ఇక్కడ పెట్టాము. పేమెంట్ చేస్తే ఇది ఎనేబుల్ అవుతుంది. ఇంకా అంతే. ఇక మనం యాడ్ క్యాంపెయిన్ సెటప్ దీని నుంచి యాడ్స్ రన్ చేసుకోవచ్చు. బట్ మీకు ఏదైనా క్లయింట్స్ కావాలి అంటేనే చేయండి, లేకపోతే ఇది అవసరం లేదు. ఇది పేమెంట్ ఇది. మనం ఎక్కువగా చేసేది ఇక్కడే ఈ స్పేస్లోను ఈ క్వశ్చన్స్ ఈ పోస్ట్లు పోస్ట్ చేసుకోవడం వీటిలోనే మనం చేస్తాం. ఇంతవరకు మనం ప్రాపర్గా కరెక్ట్గా చేసుకుంటే మనకు చాలా ట్రాఫిక్ వస్తుంది. బట్ ఏదైనా కంపెనీ వాళ్ళు మీకు యాడ్ క్యాంపెయిన్ చేయండి అంటే అప్పుడు ఈ క్వరా నుంచి మీరు యాడ్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ దాంట్లో మ్యాక్సిమం ఇంకా రిమైనింగ్ అనేవి చిన్న సైట్స్ అవన్నీ లాగిన్ చేసుకుంటే మీరు సబ్మిట్ ఆర్టికల్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి మేజర్ వచ్చి సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్. ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ వెబ్సైట్స్ నేను మీకు షేర్ చేస్తాను. అవి మీరు ట్రై చేయండి. అవి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సబ్మిట్ ఎ సైట్ అని వస్తుంది. అక్కడ మీరు యూఆర్ఎల్ అంటే నా పేరు ఇవ్వండి. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ అయిపోతాయి. అవి ఎక్కువ వచ్చేసి ఆల్మోస్ట్ 10-15 ఉంటాయి. మెన్షన్ చేస్తాను ఎందుకంటే అవి సెర్చ్ అది మామూలుగా ఒక లింక్ షేర్ చేశాను, అందులో కూడా ఉంటాయి, మీరు సెర్చ్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే రిమైనింగ్ అన్ని సైట్స్ ఎక్కువ దొరుకుతాయి కానీ ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ చాలా తక్కువ దొరుకుతాయి అనమాట. మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది అవి వెతుక్కునేసరికి. అందుకని నేను షేర్ చేస్తాను. సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ 15-16 ఉన్నాయి నా దగ్గర. ఇంకా అవి ఏమీ వెతకొద్దు. మీకు అంతగా వెతకాలి అంత టైం ఉంది అంటే నేను నిన్న ఇచ్చిన వెబ్సైట్ లింక్లో మీరు సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ సైట్స్ వెతుక్కోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మీరు పీపీటీ క్రియేట్ చేయడము, పీపీటీ సబ్మిషన్స్ కూడా చేయాలి.
ప్రెజెంట్ ఈరోజు మనం ఇక్కడ వరకు అంటే డైరెక్టరీస్ అయిపోయినాయి, సోషల్ బుక్ మార్కింగ్స్ అయిపోయినాయి, ఆర్టికల్ సబ్మిషన్స్ అయిపోయినాయి, అలాగే మీడియం సైట్ అండ్ క్వరా సైట్ అయిపోయింది. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ నేనైతే ఫార్వర్డ్ చేస్తాను, అవి ఒకసారి మీరు ట్రై చేయండి. రాకపోతే మళ్ళీ క్లాస్లో చూద్దాం, ఒకరోజు అవన్నీ చూపిస్తాను. ఇది చాలా ఈజీగానే ఉంటుంది. మీరు ఈ సెర్చ్ ఇంజిన్స్ లాగా కానీ డైరెక్టరీస్ లాగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మీరు సబ్మిట్ లింక్ ఆర్ సబ్మిట్ యూఆర్ఎల్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు క్లిక్ చేస్తే అక్కడ యూఆర్ఎల్ ప్లస్ ఈమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. అంటే కొన్ని 2-3 సైట్స్ మెటా టైటిల్ డిస్క్రిప్షన్ ఉంటుంది కానీ రిమైనింగ్ అడగవు. ఇప్పుడు కొరా వరకు కంప్లీట్ అయింది. ఈ కొరా అనేది మీరు జీమెయిల్ ఐడి ఉంది కదా, దాని నుంచి క్రియేట్ చేసుకోండి. ఓ ఏంటి టైం అయిపోయింది, టెంపరీ అన్అవైలబుల్. లేదు, మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఇంకా నెక్స్ట్ పీపీటీ సబ్మిషన్ సైట్స్. అవి మీరు ఫస్ట్ పీపీటీ అనేది క్రియేట్ చేయండి. ఇగో ఇక్కడికి వచ్చేసి క్రియేట్ కంటెంట్ అబౌట్ మనకి ఇది కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. మొత్తం అన్ని స్లైడ్స్ వైజ్గా కంటెంట్ ఇస్తుంది, మనకి ఎలా కావాలంటే అలా ఇస్తుంది కంటెంట్. మనకి పారాగ్రాఫ్స్ కావాలంటే ఇలా ఇస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే క్యాన్వాలోకి వెళ్ళి పీపీటీ కంటెంట్ తెచ్చి ఇక్కడ జస్ట్ అంతా కాపీ పేస్ట్ చేయడము. ఇప్పుడు ఏంటంటే మనకు మంచిగా నీట్గా డిజైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. టోటల్ 8 స్లైడ్స్ ఇచ్చింది. మీరు ఇంకా కావాలంటే స్లైడ్స్ ఎన్నో ఇవ్వచ్చు, మళ్ళీ కంటెంట్ టైప్స్ ఎలాంటివో ఇవ్వచ్చు. అన్నీ కూడా మీరు ఏది కావాలో అది అన్ని ప్రాంప్ట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ప్రాంప్ట్ ఇస్తే అలా మనకి కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకి వచ్చేసి పీపీటీ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక డిజిటల్ మార్కెటింగ్ పీపీటీ ఉంది, ఎన్ని యూజ్ చేసినవి చూపిస్తుంది. Titles are problems of digital marketing course and their solutions. ఇది వచ్చేసి పెయిడ్ అడుగుతుంది, ఇది రిమూవ్ చేసుకుని ఇక్కడ మనం ఓకే
ఇక్కడ మనం ఇంకేదన్నా ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. పేడ్ తీసేసి ఇక్కడ మన శ్రీశైల్ ఇస్టర్ అని శ్రీశైల్. ఇక్కడ మనం ఇంకొక ఇమేజ్ ఇట్లా పాయింట్స్ కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ ఇమేజెస్ అన్నీ కూడా ఈ పెయిడ్ వర్షనే వచ్చినాయి. ఇట్లా మనకి నచ్చిన ఒక తీసుకుని ఇది అంతా మళ్ళీ మార్చుకొని మనకు టైం పడుతుందిలేండి. ఇదంతా వాటర్ మార్క్ ఉంది. ఇది డౌన్లోడ్ చేస్తే వస్తుంది ఈ వాటర్ మార్క్తో సహా. రావనుకుంటా. వస్తుంది. ఓకే. ఇవన్నీ కూడా పెయిడ్ ప్రోడక్ట్స్. ఇవి ఉంచితే మనం అమౌంట్ పే చేయాలి. అవి తీసేసుకుంటే అవసరం లేదు. ఇట్లా మనం ఇక్కడ ఉన్న కంటెంట్ని కాపీ చేసుకొని ఒక్కొక్కటి ఇలా చేసుకోవడం ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ చాట్‌జీపీటీ నుంచి మనకి పీపీటీ ఫైల్ ఆర్ విజువల్ డిజైన్ అంటే పీపీటీ ఫైల్ కావాలని మనం ఇచ్చేస్తే డైరెక్ట్గా మనకి స్టార్టింగ్లో ఎంఎస్ పవర్ పాయింట్లో పీపీటీ వస్తుంది కదా, అలాంటి బేసిక్ పీపీటీ అనేది వచ్చేస్తుంది. ఇలా చేసింది ఏంటి అంటే మనకు నచ్చిన డిజైన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇంకేదైనా డిజైన్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ ఏం పెయిడ్ లేదు, కానీ లోపల మాత్రం కొన్ని పెయిడ్ ఆప్షన్స్ అనేవి ఉంచాడు. ఇది చూద్దాం. దీంట్లో ఏం పెయిడ్ ఏం లేవులేండి. ఓకే. ఈ పీపీటీని మనము యూస్ చేసేసుకోవచ్చు ఈ కంటెంట్ నుంచి. అలాగే ఏది ఏమి టైం తీసుకుంటుంది ఇంకా పీపీటీ అనలైజింగ్ అనేది. ఓకే, జస్ట్ మీరు చూడండి ఇక్కడ పీపీటీ అంటే మీకు ఇక్కడ డౌన్లోడబుల్ ఫార్మాట్ వస్తుంది. పీపీటీ వచ్చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటే మీకు నార్మల్ మన పీపీటీ అనేది వస్తుంది. టెక్నికల్ ఇష్యూ ఏదో ఉందంట, జస్ట్ ఇక్కడ వచ్చాడు కొద్దిగా ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని, అందుకే రావట్లేదు. ఓకే, ఇందులో రావట్లేదు. వుడ్ లైక్ టు రీట్రై డౌన్లోడ్ లింక్ అగైన్. గూగుల్ స్లైడ్స్ ఏదో చూపిస్తుంది, చూద్దాం. ఇక్కడ స్లైడ్స్ ఏం కూడా ఇక్కడ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఏం రాలేదు, ఇవి ప్రింట్ అవ్వలేదు స్లైడ్స్. మనకి ఇక్కడ టెక్నికల్ ఎర్రర్ వచ్చింది, ఇందులో రాలేదు పీపీటీ.
లేకపోతే జస్ట్ డైరెక్ట్ మనం పీపీటీ డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ డౌన్‌లోడ్ ఆప్షన్ వస్తది. డౌన్‌లోడ్ చేస్తే మనకి పీపీటీ ప్రిపేర్ అయిపోతది. బేసిక్ పీపీటీ. అలా కాకుండా ఇంకొకటున్నాయండి. అయితే పెయిడ్ వర్షన్ అవి. మనం ఏం చేయక్కర్లేదు. నీట్‌గా అదే ప్రెజెంట్ చేస్తది. పీపీటీ జనరేటర్స్ అని ఒక గూగుల్‌లో చూద్దాం. ఇవి ఏఐ టూల్స్. జనరేటర్ ఏఐ ఫ్రీ వస్తుంది. ఇట్లా ఈ సైట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ సైట్స్‌లో కూడా ఎళ్లి మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడేంటంటే వాటర్ మార్క్ వస్తది. మనకి నీట్‌గా అఫీషియల్‌గా ఉండదు. మనం ఏదైనా బిజినెస్ పర్పస్ కన్నా ప్రమోట్ చేసుకోవాలంటే మనకి అంత కరెక్ట్‌గా ఉండవు. బట్ ఇక్కడ నేను ఒక క్వెషనే ఇస్తా. కంటెంట్ అదే జనరేట్ చేసుకుంటది. అలాగే పీపీటీ కూడా జనరేట్ చేస్తది. చూద్దాం ఏది మంచిగా ఇస్తదో. Try it's free. Start for free. ఇందులో ఏ వెబ్‌సైట్‌లో నుంచి మంచిగొస్తే ఆ వెబ్‌సైట్ నుంచి డైరెక్ట్ తీసుకొని వాడుకోవచ్చు. కానీ వాళ్ళ క్రెడెన్షియల్స్ తోటొస్తది. అదొక్కటి మనం రిమూవ్ చేసుకోవాలి. లేదంటే అలానే యూజ్ చేసుకోవాలి. బట్ అఫీషియల్ పరంగా చేయాలి అంటే ఇది ప్రాబ్లమ్. ఇందులోనే పెయిడ్ వెర్షన్ అయితే వాళ్ళ లోగో అనేది తీసేసి మనకి అఫీషియల్‌గా ఇస్తారు. ఇక్కడొచ్చేసి మన లీడర్‌షిప్, సేల్స్, మార్కెటింగ్ బ్రాండ్ మేనేజర్ ఏదో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. ఎంటర్ యువర్ వెబ్‌సైట్. Paste text here.
జస్ట్ ఇలా పీపీటీస్కి సంబంధించి జనరేటివ్ ప్రజెంటేషన్ ఇక్కడ వచ్చేసి 10 స్లైడ్స్ వస్తున్నాయి. యూకే ఇంగ్లీష్లో వస్తుంది. ఇక్కడ ఈ బ్రాండ్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ మనకి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇక్కడ 3 వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ 3 వెబ్సైట్స్లో మీకు ఏది కుదిరినా అది ట్రై చేయండి. కానీ ఒక రకంగా ఈ సైట్ బాగా ఇస్తుంది మనకి. ఇది కూడా 10 స్లైడ్స్కి ఇస్తుంది. కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తుంది. మనం చేసేదానికన్నా కూడా స్పీడ్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఇదేదో ఓపెన్ అవ్వలేదు. ఓకే, లీవ్ ఇట్ దీన్ని. ఇక్కడ మనకి అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన ప్రజెంటేషన్ అనేది చూసుకోవచ్చు ఎలా వచ్చిందని. ఇక్కడ ఇంకేమన్నా మనం ఎడిట్స్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఇమేజెస్ కానీ అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. రీప్లేస్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇక్కడ ఏమన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోర్ట్, ఇక్కడ ఇంగ్లీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, గూగుల్ స్లైడ్సా లేకపోతే మన పిఎన్జీ ఫార్మాట్ పవర్ పాయింట్ తీసుకుంటాం. డౌన్లోడ్ అవుతుంది మనం ఇది కంటెంట్. ఇది ఈ సైట్లో స్లైడ్ షో. ఇది వాళ్ళ పేరు మీద వస్తుంది అనమాట. ఇట్లా మనకి నీట్గా వస్తుంది అనమాట యానిమేషన్తో సహా. దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. 10 స్లైడ్స్. మోర్ స్లైడ్స్ కావాలంటే మనం పేమెంట్కి వెళ్ళాలి. ఇక్కడ దీన్ని ఎక్స్పోర్ట్ పీపీటీ అంటే పీపీటీ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మనది దీన్ని ఆల్రెడీ డౌన్లోడ్ అయింది మనకి. ఇక్కడ ఇది చూద్దాము. ఇది నార్మల్ పీపీటీ. ఈ పీపీటీ మనం డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవచ్చు. అవి మనం కంటెంట్ రాయక్కర్లేదు ఇప్పుడు చాట్‌జీపీటీలో. ప్లస్ అలాగే మన డిజైన్ కూడా చేయక్కర్లేదు. అన్నీ ఇట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం కంటెంట్ చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉందా లేదనేసి. ఇది డైరెక్ట్గా పీపీటీ సబ్మిషన్ సైట్స్లో సబ్మిట్ చేయొచ్చు.
ఓకే. ఇది పెయిడ్ వర్షన్ డౌన్‌లోడ్‌కైతే రావట్లేదు. మనం జస్ట్ లింక్ షేర్ అయితే మనకు లింక్ జస్ట్ ఈ లింక్ ఉంటది కదా! ఈ లింక్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. వేరే లింక్ షేర్ లింక్. జనరేట్ లింక్ ఫర్ పబ్లిక్ కాపీ చేసుకొని ఈ లింక్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మామూలుగా జస్ట్ ఏదైనా ప్రజెంటేషన్ చేయాలంటే అలా చేసుకోవచ్చు ఇది. ఇది మంచిగా జనరేట్ చేస్తది గానీ, బట్ దీనికి పెయిడ్ వర్షన్ అయితే ఇంకా బాగొస్తది. దీనికి ఈ టూల్ ఏమో మనకి నార్మల్‌గా పీపీటీ అనేది ఇస్తుంది. ఇట్లా అయినా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఈ 2 వేస్ ఉన్నాయి. ఏది కావాలంటే ఆ వేలో మీరు పీపీటీని జనరేట్ చేసుకొని సబ్మిట్ చేయొచ్చు. ఈజీగా అయిపోతది. లేదంటే క్యాన్వాలోకెళ్ళి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా అన్నా అలా అయినా ఇది చాట్ కంటెంట్ జీపీటీ ప్లస్ నుంచి ఈ కంటెంట్ పీపీటీ తీసుకొని డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇచ్చేస్తుంది. లేదా డైరెక్ట్‌గా ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ అని ఇస్తే అంతే ఏం కావాలి. డైరెక్ట్ వచ్చేస్తది. మనం జస్ట్ కంటెంట్ మనం ఏం కావాలో ఇచ్చేస్తే దాని ఫార్మాట్‌లో రెడీ చేసి ఇచ్చేస్తది. అసలు కాకపోతే చాట్ వచ్చిన జీపీటీ తర్వాత ఇచ్చిన అవుట్‌పుట్ కంటెంట్‌కి ప్రాపర్‌గా ఉందో లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కంపేర్ చేస్తే సరిపోతుంది. చాట్ జీపీటీ వేరే ఇస్తది. ఇది వేరే ఇస్తదండి. అట్లని కాకుండా మన పాయింట్స్ మనం ఏమి ఇచ్చామో ఆ పాయింట్స్‌కి తగ్గ ఆన్సర్ వచ్చిందా లేదా? హ్మ్. ఈ ఈ ఈ పీపీటీని యూజ్ చేసుకొని మీరు పీపీటీ సబ్మిషన్స్ అనేవి చేయొచ్చు. పీపీటీ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి గదా! ఆ సైట్స్‌లోకెళ్ళేసి వాటిని లాగిన్ చేసుకొని అక్కడ సబ్మిట్ చేయాలి. లాగిన్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ కూడా ఈమెయిల్ ఐడీ మళ్ళీ అలాగే టైటిల్, డిస్క్రిప్షన్ కొన్ని సైట్స్ అడుగుతాయి. కొన్ని సైట్స్ అడగవు. అడగని వాటికి డైరెక్ట్‌గా పీపీటీ సబ్మిట్ చేయడం. అడిగిన వాటికి టైటిల్ మాత్రం ఇవ్వాలి. కొన్నిటికి డిస్క్రిప్షన్ అడుగుతది. కొన్నిటికి లింక్స్ అడుగుతది. లింక్ అంటే మనం ఆ లింక్ అడిగినప్పుడు మన వెబ్‌సైట్ లింక్ ఇవ్వాలి. ఇట్లా మీరు పీపీటీని పీపీటీ క్రియేట్ అంటే మనకు చేసుకొని అడ్వాంటేజ్ ఏంటంటే పీపీటీ సబ్మిట్ సబ్మిషన్స్. చేయండి. పీపీటీ సబ్మిషన్స్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటున్నా? ఏంటండి? గూగుల్‌లో దీంట్లో ఇండెక్స్ క్లిక్ అవుతాయి చేసాక పీపీటీస్. మనకి ఎవరైనా చెక్ ట్రాన్స్లేషన్. చేసుకున్నప్పుడు మన వెబ్‌సైట్ కనిపిస్తది అక్కడ. అప్పుడు అప్పుడు మామూలుగా ఇక్కడొచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఇచ్చారనుకోండి ఇక్కడ. ఇట్లా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తది. ఇక్కడ మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్‌ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ ఇట్లా అడిగారనుకోండి. ఇక్కడ ఇండెక్స్ అవుతాయి అన్నమాట పీపీటీస్. ఈ పీపీటీ చేస్తే ఆ పీపీటీ సైట్స్ ఇలా వస్తాయన్నమాట ఇక్కడ. స్లైడ్ షేర్ అని ఇట్లా మనం శ్రీష డిజిటల్ ఇక్కడ శ్రీష డిజిటల్ అనుకోండి. మన శ్రీష డిజిటల్ ఎక్కడైతే ఉందో అక్కడ అన్నీ వస్తాయి అనమాట. మెయిల్ సింప్లో ఉంది. అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇక్కడ లేదు. ఇక్కడ శ్రీష డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి ఉంది. ఇట్లా స్లైడ్ షేర్లో ఉంటే అది కూడా వస్తుంది. ఇంకా పీపీటీస్లో ఉంటే వస్తుంది. మీడియంలో వస్తుంది. జస్ట్ ఒకసారి ఇక్కడ శ్రీష డిజిటల్ అని టైప్ చేసి
ఇక్కడ మన వెబ్సైట్ వచ్చింది. అబౌట్ మీ ఇదంటే ప్రొఫైల్ క్రియేషన్ సైట్ అందులో వచ్చింది. అలాగే ఇన్స్టాగ్రామ్ వచ్చింది, ఫేస్బుక్ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది. అబౌట్ మీ ఇది ప్రొఫైల్ క్రియేషన్ సైట్. ఇక జస్ట్ డైల్ కూడా ఉంది మనకి. ఇన్స్టాగ్రామ్ ఇక్కడ ట్విట్టర్ ఇక్కడ కూడా ఉంది మనది. శ్రీష అండ్ కాకపోతే దాంట్లో డేటా ఏం పెట్టలేదు, కానీ నేను ఊరికే జస్ట్ క్రియేట్ చేశాను. ఈ వెబ్సైట్లో కూడా సబ్మిట్ చేసి పిగ్గడ్ ఆథర్ అంటే ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఈ పింట్రెస్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం కదా, పింట్రెస్ట్ ఇక్కడ వస్తుంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, జస్టైల్ ఇట్లాంటి చోట్ల మనం ఇవి కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇదిగోండి కొరా, డైరెక్టరీ సైట్స్. ఇలా మనకి ఇంకా సబ్మిట్ చేస్తే పీపీటీలు, పీడిఎఫ్లు అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనది శ్రీష డిజిటల్ పీపీటీస్ కొన్ని ఎక్కువ సబ్మిట్ చేయలేదు, 1-2 సబ్మిట్ చేసాం, పెద్దగా ఎక్కువ చేయలేదు, అందుకని మనకి పెద్ద రావట్లేదు. ఇక్కడ ఇట్లా లిస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఎవరైనా క్లిక్ చేసినప్పుడు ఆ పీపీటీ నుంచి డేటా కావాలంటే తీసుకునే వాళ్ళు ఉంటారు, డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాగే పీడిఎఫ్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు అనమాట. పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకొని పీడిఎఫ్ సబ్మిషన్ సైట్స్. ఒకసారి ఇవి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది సెర్చ్ చేస్తే. సరే, ఓకే అండి. ఇంకా మనకి ఇంకా ఒక 5-6 టాపిక్స్ ఉన్నాయి. మరి అలాగే ఇంకొకటి వెబ్ 2.0 ఉంది. అది చాలా పెద్ద కాన్సెప్ట్. ఒక్కొక్క సైట్ మళ్ళీ వెబ్సైట్ డిజైనింగ్ అనమాట. అది కూడా ఇప్పుడు దాకా ఏంటంటే మనము డిఫరెంట్ సైట్స్ పోస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు దాకా చేసేది ఏంటంటే మనం కంటెంట్ క్రియేట్ చేసుకుని థర్డ్ పార్టీ సైట్స్లో పోస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ థర్డ్ పార్టీ సైట్స్, వాళ్ళ దగ్గర నుంచి ట్రాఫిక్ ప్లస్ బ్యాక్ లింక్స్ తెచ్చుకోవడానికి. ఇది ఒక స్టెప్. నెక్స్ట్ వేరే వాళ్ళ సైట్స్లో మనము కంటెంట్ రాసి వాళ్ళకిచ్చి వాళ్ళ అప్రూవల్తో పోస్ట్ చేస్తాం. సెకండ్ టైప్ అవి గెస్ట్ బ్లాగింగ్స్ ఇవన్నీ వస్తాయి, ఆ గెస్ట్ పోస్టింగ్ సైట్స్. అలా కాకుండా మనం వేరే వాళ్ళ థర్డ్ పార్టీ సైట్స్ ఏం యూజ్ చేయకుండా మనమే ఓన్గా వెబ్సైట్స్ క్రియేట్ చేసుకుని మనమే ఓన్గా కంటెంట్ పోస్ట్ చేసుకుంటాం. అవే వెబ్ 2.0 సైట్స్. అవి ఒక్కొక్క సైట్ ఒక్కొక్కలా క్రియేట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్ ఒక వెబ్సైట్ డిజైనింగ్ అనమాట. అవి నేను కొంచెం స్లోగా ఉంటుంది అది నేర్చుకోవడానికి. అది అన్ని రకాలు ఉంటాయి అంతే. ఒకటైనా వర్డ్ ప్రెస్, విక్స్ అంటే మిగతా ఎన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నావో వెబ్సైట్ బిల్డింగ్కి అన్నిట్లో ఫ్రీగా వచ్చాయని యూజ్ చేసుకుంటాం. సరే, ఓకే అండి. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి.